టీడీపీ ప్రభుత్వంలో వంగలపూడి అనిత గారు ఒక హోమ్ మినిస్టర్నా లేక ఒక కార్యకర్తనా? ఆమె ప్రవర్తించినటువంటి తీరు, ఆమె మాట్లాడినటువంటి విధానం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటే ఆమెకు హోంమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆమె హోంమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎంతసేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన బురద చల్లటం, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారాల్లోనూ ఆమె తలదూర్చుతూ విమర్శలు చేయటం, రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారే తప్ప ఏ రోజైనా ఆమెకు హోంమంత్రి అని గుర్తుపెట్టుకొని మహిళల భద్రత కోసం కానీ రక్షణ కోసం కానీ చర్యలు తీసుకున్నారా? ఏ రోజు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏ రోజైనా ఒక బాధితురాల్ని పరామర్శించారా అనిత గారు మేము అడుగుతూ ఉన్నాం. నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నెల్లూరు పర్యటనలో పాత విజువల్స్ని చూపించాము అని చెప్పి ఆమె ఒక అసత్య విమర్శ చేస్తూ ఉన్నారు. ఈ గ్రాఫిక్స్ చేయడం అన్నది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమమ్మా అనితమ్మ. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రాఫిక్స్తోనే ఆయన రాజధానిని నిర్మించారు, గ్రాఫిక్స్తోనే పోలవరాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు 2024లో కూడా ఎన్నికల ముందు గ్రాఫిక్స్తోనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రాఫిక్స్తోనే జపాన్ లాంటి రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఈ జనాల్లోకి వస్తూ ఉంటే మీ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో స్వచ్ఛందంగా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, మీరు ఎన్ని నిబంధనలు పెట్టినా సరే జనాలు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా జగన్ గారి కోసం లక్షల్లో సంఖ్యలో జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఉంటే మీరు ఓర్వలేక కేవలం భయంతో మాత్రమే మీరు ఇలాంటి అసత్య విమర్శలు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారని మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. మేము హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం. సాక్షి టీవీలో కానీ ప్రచారంలో కానీ జగన్ గారి నెల్లూరు పర్యటనలో పాత విజువల్స్ చూపించాము టీవీలో అని చెప్పి మీరు ప్రూఫ్ చేయగలరా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించగలరా? మేము సవాల్ చేస్తూ ఉన్నాం. చేయండి, ప్రూఫ్ చేయండి. అంతేగాని ఇలాంటి అసత్య విమర్శలు, అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుతోవ పట్టించొద్దు.